శబరిమలకు మహిళలు ఎందుకు వెళ్ళకూడదో మీకు తెలుసా? అసలు కారణం మీలో చాలా మందికి తెలియదు. అయ్యప్ప స్వామి రాక్షసి మహిషిని సంహరించిన తర్వాత ఆమె శాపం తొలగిపోయి లీలావతి ప్రత్యక్షమైంది. ఆమె స్వామిని వివాహం చేసుకోవాలని కోరింది. కాని స్వామి, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని, కానీ నీకొక వరం ఇస్తాను. నా భక్తులు పూజలు నీకే వస్తాయి. ఇప్పటి నుంచి నువ్వు మాలికా పురోత్తం అనే పేరుతో పూజింపబడతావు. మాలికా పురోత్తం మాతని గౌరవించి వయసులో ఉండే ఏ స్త్రీ కూడా నన్ను దర్శించుకోవడానికి రారు అని అయ్యప్ప స్వామి చెప్పాడని కేరళలో భావిస్తారు. కానీ ఇక్కడ ఇంకో రహస్యం ఉంది. మన ఆలయాలు అత్యంత శక్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాలు. కానీ పీరియడ్ సమయంలో మహిళల శారీరక శక్తి క్రిందకి ప్రవహిస్తుంది. ఈ రెండు శక్తులు ఒకేసారి విరుద్ధ దిశలో కదిలితే శరీరాల్లో మార్పులు వస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, మరోవైపు రక్తం ఆగిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఇది మహిళలను అపవిత్రంగా చూడడం కాదు, మహిళల శరీరాన్ని రక్షించేందుకు పెట్టిన నియమం. సనాతన ధర్మం ఎప్పుడూ మహిళలను అవమానించలేదు. స్వామియే శరణమయ్యప్ప.